పెట్టండి అంటుంది, బాగా పెట్టండి, మళ్ళీ కావాలంటే రెడ్డి గారికి స్వాగతం. సైడ్కి వచ్చాలా, సైడ్కి వచ్చాలా. సార్ నమస్తే సార్. కొంచెం సైడ్ ఇక్కడ పెట్టినా చూడ సార్ 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 సొంత సార్ ఇది కూడా సార్ అడ్డు ఉన్నారు. ఈ సైడ్ ఇవ్వండి సార్, సైడ్ ఇవ్వండి. అయినా చిరునవ్వే లక్ష్యం. రైట్ బా ఇద్దరు ప్రజలకు పరిచయం చేసేటువంటి కార్యక్రమంగా ఈ 2 రోజుల కాలంలో ప్రభుత్వము కార్యక్రమాలను పర్యవేక్షించి వాటిని విజయవాడ గ్రామ ముందుగా డ్యామేజ్ ఉన్నాయి. రోజు రోజుకు ఇళ్ళు పెరుగుతూనే ఉంటాయి కానీ తరగవు. ఒకటి ఈ ఏసీలందుకు కూడా ఇప్పుడు పెట్టుకోవడం ఎక్కువైనా. మీకు ఆల్రెడీ వచ్చినాయి కదా ఇంటి సమస్యల గురించి వచ్చిన వాళ్ళందరికీ ఒక విషయం. ఎన్టీఆర్ సుబ్బారెడ్డి షంఫర్డ్ స్కూల్ కరెస్పాండెంట్ శాలువాతోటి సన్మానం చేస్తున్నారు. పొందడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి నిధులు విడుదల చేయడం ద్వారా వాటిని కూడా నెరవేర్చడము జరిగింది. అంతేకాకుండా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఈ 7 రోజులు ప్రజల్లోకి తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీ ఇంటికాడ కూర్చోండి మేము చేసే చేయించుకోండి అనే పద్ధతి పోయి ప్రభుత్వంలో మీరందరూ భాగస్వాములు కాండి, ఇది మంచి ప్రభుత్వం, మీకేం కావాలో మీ దగ్గర తీసుకొని మీ కోరికలు తీసుకొని దానికి అనుగుణంగా పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, మేము ఇస్తే మీరు తీసుకోండి అనేది కాదు, మీకేమేం కావాలో చెప్తే దాని తగ్గట్టు మేము తయారై మీ దగ్గరికి వచ్చి మీకు ఏం సేవలు కావాలో అన్ని చేసి పెట్టడానికి రెడీగా ఉన్న ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. ఆ మంచి ప్రభుత్వం ఈ 100 రోజుల్లో ఏమేం మంచి పనులు చేసిందని కూడా మీ దగ్గరికి తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు పెన్షన్ 4000 చేస్తూనే అన్నారు. అందరికి 4000 వస్తుందా పెన్షన్లు వస్తా ఉన్నాయి. మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఇప్పటికే ఇంతకుముందే మహేంద్ర గారు ఇక్కడ మీటింగ్లో చెప్పినారు, కానీ దానికన్నా ముందే మా దృష్టికి తీసుకొచ్చినాడు. కరెంటుకు సంబంధించిన విషయాలు మన డీవీ కానీ ఎవరైనా ముందు తీసుకొచ్చినారు. ఇంత ముందు కూడా మాట్లాడడం జరిగింది. దానికి కావాల్సిన ఎస్టిమేట్లు వేయడం జరుగుతూ ఉంది. ట్రాన్స్ఫార్మర్లు, కండక్టర్లు కొంచెం కొరత ఉంది. అది వచ్చిన ఎందుకంటే పాత ప్రభుత్వం వాటికి బకాయిలు పెట్టడం వల్ల కొత్త స్టాక్ రాలా. ఆ బకాయిలన్నీ తీర్చి మళ్ళా కొత్త స్టాక్ కొని తీసుకురావాలి కాబట్టి కొంచెం టైం పడతా ఉంది. వచ్చిన వెంటనే ఈ కరెంటు సమస్య మొత్తం ఎక్కడెక్కడ కొత్త వైర్ కావాలనో కొత్త ట్రాన్స్ఫార్మర్లు, అదనపు ట్రాన్స్ఫార్మర్ నుంచి కూడా చేయడం జరుగుతుందని చెప్తా ఉన్నాం.
మీ సమస్యలు అనుగుణంగా అంటే మీరు ఏం చెప్తే దానికి అనుగుణంగా పనిచేయడానికి రెడీగా ఉంది ఈ ప్రభుత్వం.